మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం ఏం చెప్పామో గుర్తుందా మీకు? అమ్మా, జల్దరు వృక్షం. జల్దరు వృక్షము అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. జల్దరు వృక్షం అంటే మన భాషలో ఏం చెట్టు? యాపిల్ ట్రీ. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ పరమగీతములనే ఈ పుస్తకమును గురించి మనందరము బాగా వింటూ ఉన్నాం. ఇది పరలోకపు పాట. ఏ పాట అండి? పరలోకపు పాట. ఈ పాట సొలొమోను రచించినదై ఉన్నది. ఈ పాటలో షోలమితికి సొలొమోనుకు మధ్య సంభాషణగా ఒకరి మీద ఒకరుకున్న ప్రేమను వర్ణించుకుంటూ ఈ యొక్క నేపథ్యం సాగుతూ ఉంటుంది ఈ పాటలో. సరే, మనము 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని. చూడండి ప్రియులారా, ఈ ప్రియురాలు వధువు సంగమనకు గుర్తుగా ఉన్నది. ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారు. ఈ తన రక్తమిచ్చి సంపాదించుకున్న ఈ సంఘం అంటుంది, అడవి చెట్లలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అంటే అడవి చెట్లు ఎన్నో ఉంటాయి. ఈ అడవి ఈ లోకానికి సాదృశ్యమని, లోకములో ఎందరో గనులు గొప్పవారు ఉన్నప్పటికీ వారందరిలో నా ప్రియుడు ఎలాంటి వాడట? ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నవాడుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈ జల్దరు చెట్టును గూర్చి, ఆ చెట్టు యొక్క ఉపయోగాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జల్దరు చెట్టు అనగానే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుర్తని గుర్తుపెట్టుకోండి. సరే, ఈ యాపిల్ ట్రీ, ఈ జల్దరు వృక్షం యొక్క ప్రత్యేకతలు మనం చూసినప్పుడు మొదటిగా ధ్యానించాము, చెట్లలో ఇది ప్రత్యేకమైన చెట్టు. అలాగే మన ప్రభువు కూడా పురుషులు, పుణ్యపురుషులు అనుకున్నటువంటి వారందరిలో ఈయన ఎలాంటి వాడు? ఆయన జన్మ ప్రత్యేకమైంది, ఆయన జీవితం ప్రత్యేకమైంది, ఆయన పరిశుద్ధ జీవితం ప్రత్యేకమైంది, ఆయన అద్భుతాలు, ఆయన శిలువ మరణం, ఆయన పునరుత్థానం ప్రత్యేకమైంది అని ధ్యానం చేశాం. ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయన పరిశుద్ధత. చెప్పాలి, యేసు ప్రభు ఎలాంటి దేవుడు? మా పరిశుద్ధుడైనది, పాపము లేనివాడు. రెండవదిగా జల్దరు వృక్షము చక్కని ఫలములతో ఏం చేస్తుందట? ఆదరిస్తూ ఉంది. అందుకే ఆమె 2:5 చెప్తుంది. ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రేమాతిశయము చేత మోచిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఆదరణ, ఆదరించే ప్రభువు. మన ప్రభు ఎవరట? ఆదరిస్తాడు. వేటి ద్వారా ఆదరిస్తాడు? ఒకసారి చెప్పండి లిస్టు. పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా, వాక్యము ద్వారా, కృప ద్వారా, బాధకుల ద్వారా, సంఘము ద్వారా, తల్లి వలె దేవుని వాగ్దానము, విశ్వాస మాటల వలన మనకేం దొరుకుతుంది?
లోకములో ఎక్కడ దొరకని ఓదార్పు ప్రభువే ఇవ్వగలరు అని జ్ఞానం చేశాం. అలాగే మూడో విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది అమ్మా? 2:3 జల్దరు, నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుందును అనే మాట. నీడనిచ్చును జల్దరు చెట్టు. ఏమిస్తుందమ్మా? మనం ఆ నీడ ఉన్న యేసు దగ్గర కూర్చోవాలి. మరి ఎక్కడ కూర్చుంది? బేతనియ మరి ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చుంది. పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడ కూర్చుంది? యేసు పాదముల దగ్గర కూర్చుంది. అబ్రహాం గారు ఎక్కడ కూర్చున్నారు? మమ్రే గుడారములో ఎండవేళ ఆయన సన్నిధిలో కూర్చున్నారు. ఇలా ఇదొక అంశం, కూర్చుండుట అనే అంశం. ప్రియులరా, సరే 4వ విషయం చెప్తున్నాను. పరమగీతములు 7వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. జల్దరు చెట్టు యొక్క ఉపయోగం అమ్మా? తాళ వృక్షము ఎక్కుదననుకుంటుని దాని శాఖలను పట్టుకొందుననుకుంటుని నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలే ఉన్నది. ఇక్కడ గుర్తించుకోండి, అండర్లైన్ చేసుకోండి. జల్దరు చెట్టును గూర్చి పరమగీతములో 2:3 ఉంది, అండర్లైన్ చేసుకోండి. 2:5 ఉంది, అండర్లైన్ చేసుకోండి. 2:3 ఉంది, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు 2:7-8 ఉంది, అండర్లైన్ చేసుకోండి. ఈ పెండ్లు కుమార్తె లేక వధువు సంఘం అంటుంది ప్రభుని, నీ శ్వాస. శ్వాస అంటే ఏంటో తెలుసా అమ్మా? మౌనంగా ఉన్నారేంటి? శ్వాస, ఊపిరి, నీ గాలి, నీవు పీల్చుకుని వదిలే గాలి ఎలాగుందంటే జల్లరు ఫల సువాసన వలే ఉన్నది. ప్రియులరా, జల్దరు చెట్టు నుంచి వచ్చే పువ్వులు అవ్వనివ్వండి, ఫలములు అవ్వనివ్వండి, గాలిలో ఆ చెట్టు యొక్క ఫలములు పుష్పములు సువాసన వెదజల్లుతాయి. గుర్తుపెట్టుకోండి. ఈ చెట్టు ఏమిస్తుందమ్మా? ఈ జల్దరు చెట్టు, యాపిల్ ట్రీ, యాపిల్ ఫలాలు ఎంత సువాసన ఇస్తాయో, ఆ పువ్వులు పూసినప్పుడట ఆ తోట నుంచి గాలిలో ఆ పువ్వుల యొక్క ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. అది దాన్ని ఆగ్రహించిన వారికి ఆహా ఎంత స్వీట్ స్మెల్ అని వస్తుంది అనమాట. చాలా మధురమైన పరిమళమైన సువాసన వెదజల్లుతుంది ఈ చెట్టు నుండి. ఈ చెట్టే యేసు ప్రభు అయితే యేసుక్రీస్తు ప్రభువులో నుంచి పరిమళం వచ్చిందండి. చదువుదాం ఎఫెసు 2:5. ఎఫెసులకు రాసిన పత్రిక 5:2 క్రీస్తు మిమ్మల్లోనంటే మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అమ్మా బలిగాను అప్పగించెను. చూడండి, యేసయ్య మనలను ప్రేమించట మనము పరిమళ వాసనగా చేయుట కొరకు మనలను. ఏమండి, ఏ వాసనమ్మా? పరిమళ వాసన అంటే మంచి సువాసన వెదజల్లే ఫ్రాగ్రెన్స్, అంటే ఆస్మెంట్ సెంట్ అన్నమాట. మనం సెంట్ లేగా సువాసన ఇచ్చేవారంగా ఉండుటకు, ఆ సువాసన ఆయన మనకిచ్చుటకు, పాపపు దుర్వాసనతో ఉన్న మన బ్రతుకులను సువాసనకరమైన మధురమైన వాసనగా మార్చుటకు ఆయన తన అమూల్య రక్తమును సిలువ ద్వారా చిందించి ఆ పరిమళ రక్తము చేత మనలను ముంచి మనల్ని ఏం చేశాడట? పరిమళముగా మార్చాడు. దేవుని స్తోత్రం. ఈ చెట్టులో ఉన్న 4వ అనుభవం ఏంటంటే సువాసన ఇచ్చే చెట్టు. మన ప్రభు దుర్గంధముతో ఉన్న వారిని సువాసనగా మార్చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పనా మీకు?
ఎండి చేపలు ఎంతమంది తెలుసమ్మా? డ్రై పీస్. చేతులు ఎత్తండి ఒకసారి చూస్తానమ్మా, ఎండి చేపలు తింటున్నారో లేదో. చాలా మంచిది, బాగా తింటారన్న ప్రియం ఎండి చేపలు. ఎండి చేపల బుట్ట, ఏమండి, మల్లె పువ్వుల బుట్ట వేరు వేరు గదుల్లో పెట్టండి, మీకు అర్థం అవడం కోసం. అమ్మా వజ్రం ఎలా చూడు, ఎండి చేపల బుట్ట, ఎండి చేపలు ఉన్న బుట్ట ఒక వంటగదిలో, ఒకటి బెడ్రూములో మల్లెపూలు బుట్ట పెట్టండి. వంటగదిలో ఎండి చేపలు ఉండాలి, బెడ్రూములో మల్లెపూలు ఉండాలి, సరేనా? పెట్టుకోండి. 2 కొత్త జేబు రుమాల హ్యాండ్ కర్చీఫ్స్, ఏంటమ్మది, హ్యాంకీస్ కొని, ఒకటి ఎండి చేపల బొట్టలో, ఒకటి మల్లెపూల బొట్టలు ఉంచండి. 1 గంట 2 గంటలు అలా ఉంచండి, మల్లెపూల మీద పెట్టండి, ఎండి చేపల మీద పెట్టండి. 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఎండి చేపల బొట్టలో నుంచి ఈ జేబు రుమాలు తీసి వాసన చూడండి. ఏమొస్తుందమ్మా? మల్లెపూల వాసన వస్తుందా? ఎండి చేపల వాసన, కంపు. కొంతమందికి ఇష్టం ఉండదు ఎండి చేపలు. మల్లెపూల బొట్టలో నుంచి జేబు రుమాలు తీసి వాసన చూడండి, ఏం వాసన వస్తుందమ్మా? సువాసన వస్తుంది, మల్లెల వాసన వస్తుంది కదా. ఇప్పుడు నీవు లోకములో దుర్వాసన కలిగిన అపవాది ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు సహవాసం చేసావు అనుకో, నువ్వు కొంతసేపు జీవరుమాలు అనుకుందాం, ప్రభువుతో సహవాసం చేసావు అనుకోండి, మనలో ఉన్న దుర్వాసన తీసేసి ఏమిస్తాడు? ఫారినర్స్ ఏం చేస్తారో తెలుసా? 2-3 రోజులు స్నానం చేయక సెంట్లు పూసుకుంటూ ఉంటారు, తెలుసా మీకు? ఎందుకని? వాళ్ళ చెమట వాసన పక్కవాడికి రాకుండా. చూసారే ప్రియులారా, ఈ సెంట్ ఏం చేస్తుందంటే దుర్వాసనను కవర్ చేసి సువాసన ఇచ్చేదిగా చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ జల్దరు చెట్టు యొక్క పుష్పములు కానీ ఫలములు కానీ గాలిలో సువాసననిస్తున్నాయి అన్నమాట, వెదజల్లుతున్నాయి. ఈ జల్దరు చెట్టు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు పాపం అనే కంపులో ఉన్న మనలను తన రక్తము ద్వారా కడిగి సువాసన ఇచ్చేవారుగా చేసేసాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏమండి, కొన్ని విషయాలు చెప్తాను మీకు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదాం. 2వ కొరింథీ 2వ అధ్యాయం. అమ్మ, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. చూడండి, ఇక్కడ 2 సువాసనల గురించి చెప్తున్నాడు. వాసనలు, ఒకటి మరణపు వాసన. చెప్పండి, ఏ వాసన? మరణపు వాసన, డెత్ స్మెల్. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే చనిపోయే ముందు దేవుడు ఎవరికి బయలుపరుస్తాడు? కుక్కలకు. దేనికమ్మా? కుక్కలు అరుస్తూ ఉంటాయి. అదే ఏకపట్టుగా అరుస్తున్నాయి అనుకోండి, ఒక 2-3 రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు ఏమైపోతున్నారు అని మన యొక్క పెద్దలందరూ గ్రహించారు, ఈ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయని. యేసు ప్రభు 2వ రాకడకి ముందు, సంఘానికంటే ముందు పశువులకు తెలుస్తుందట, యోబు గ్రంథంలో ఉన్నది. ప్రభు రాకను గురించి ఎవరికి చెప్తారు? భూకంపాలు, ప్రకృతి వైరుధ్యాలు జరుగుతున్నప్పుడు ముందు పశువులకు, ఆ ప్రాంతంలో ఉన్న ఆ జంతువులకు తెలుస్తుందట. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాయట అవన్నీ. మీరు సైంటిఫికల్ రీజన్ ఇది. చూసారా? ఎప్పుడైనా గ్రహించారా? వినలేదా వార్తల్లో? ఏవండి, ఇప్పుడట మరణపు వాసన. ఈ మరణపు, మనం ఎవరికట రక్షణ లేని వారికి మనం ఎలా కనబడతాం? మరణపు వాసనగా ఉంటాం. రక్షించబడే వారికి ఎలాగ ఉన్నాం? జీవపు వాసనగా ఉన్నాం మనం. అది యేసు ప్రభువు ద్వారా మనకి లభ్యమైంది. ప్రియులారా, గమనించండి, మనము ప్రభువుతో సహవాసం చేస్తే మనం ఎలాగుంటామట? మనం పరిమళ వాసనగా ఉంటాం. ఎలాగుంటామమ్మా? ఎస్తేరు ఇంపైనది. ఇంపు అంటే ఏంటి?
మంచి వాసన, ఇష్టం పుట్టించింది ఎస్తేరు. వస్తీ కంపైనది. వస్తీ రాజు మాట విననందువలన ఏమైపోయింది? ఆమె తన రాణి హోదా పోగొట్టుకుంది. ఎస్తేరు హేగే చెప్పినట్లుగా సిద్ధపడి రాజు దగ్గరికి వెళ్తే రాజుకే కాదు, ఆమె నడిచి వెళ్తుండే ఆ ప్రజలందరికీ ఇష్టము కలిగింది. అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఎంత బాగుందండి ఈ అమ్మాయి, ఈమె రాణి అయితే బాగుండు అనుకున్నారు. ఎస్తేరుకు మరొక పేరేంటి చెప్పాలి మీరు అందరూ? ఏం పేరమ్మా? హదస్సా. ఎస్తేరు అంటే అర్థం నక్షత్రం. హదస్సా అనే తన పెనతండ్రి పెట్టాడు ఆ పేరు, హీబ్రూ పేరు ఇది. హదస్సా 2 పేర్లు ఉన్నాయి ఎస్తేరుకి. హదస్సా అనగా సుగంధములు వ్యాపించే, పరిమళాలు ఇచ్చే పుష్పముల పొద అని అర్థం. సాంబ్రాణి చెట్టు అని అర్థం. చూసారా, సాంబ్రాణి చెట్టు ఎంత సువాసన ఇస్తుందో తెలుసా? అలాగ పరిమళాలు ఇచ్చింది. మరణపు వాసనలో ఉన్న ఆ యూదులకు మరణ శాసనాన్ని రద్దు చేసేసింది రాజు కనికరము ద్వారా. ఎస్తేరు ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఆమె పరిమళాలు కలిగినటువంటి తల్లి. ఎంత మంచి అనుభవం ప్రియులారా. నేను తెలియజేస్తూ ఉంటాను ఎప్పుడైనా, ఈ సువాసన అనేది మంచి క్రియలకు సూచనగా ఉన్నాయి. మంచి లక్షణాలు, డివైన్ క్వాలిటీస్ ప్రభువులో ఉన్నాయి. పరిశుద్ధత ఆయన లక్షణం. పాపం ఆయనలో ఉందా? పాపం ఉంటే దుర్గంధం అన్నమాట. ప్రియులారా, ఆయనలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. ద్వేషం ఆయనలో లేదు. ద్వేషం అనేది కుళ్ళు. ఆయన ప్రేమించే మనసు, క్షమించే మనసు, ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ సిలువ ద్వారా ప్రపంచానికి వ్యాపించబడ్డాయి. ఆయన ఎప్పుడైతే రక్తం చెందించాడో ఆ రక్తము ద్వారా ఈ పరిమళాలన్నీ ప్రపంచానికి ఏమైనాయమ్మా? వ్యాపించాయి. మరి ఆయన నమ్ముకున్న నీలో మంచి క్రియలు ఏమైనా ఉన్నాయా? దుర్వాసన కలిగే క్రియలు, అబద్ధాలు ఒక చెడు వాసన, మంచి తలంపులు, మంచి చూపులు, మంచి మాటలు, మంచి సత్ప్రవర్తన మనలో ఉంటే మనము ఎవరి బిడ్డలో? యేసు కలిగిన సువాసన నీవు కలిగి ఉన్నావు. అందుకనే ఏమంటుంది, నీ శ్వాస వాసన జల్దరు ఫల వాసన వలె ఉన్నది. స్వీట్ స్మెల్ అన్నమాట. ఎంత మంచి అనుభవం. ఒకసారి చూద్దాం. ఏమండి, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు అన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన గ్రానించి ఇక మీదట సరే ఎక్కడ ఆపండి ప్రియులరా. నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. వాడలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు, వాడలో లేని వారు అందరూ చనిపోయారు. అప్పుడు వాడ నీళ్లు తగ్గిన తర్వాత, వాడ కిందకు వచ్చిన తర్వాత నోహు తన కుటుంబము దిగి పవిత్ర పక్షులన్నింటినీ ఒక బలిపీఠం కట్టి బలిచ్చాడు. ఆ బలి ఎప్పుడైతే ఇచ్చాడో ఆ బలి యొక్క వాసనట దేవునికి పైన సువాసనగా మారింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీవు నేను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన. నీ మనసు విరిగి నలిగినదై ఉంటే నీ జీవితము దేవునికి పైన వాసన గల జీవితము. అలా ఉన్నదా నీ జీవితం? ఒకవేళ మనలో ఇంకేదైనా పాపం ఉన్నట్లయితే అది దేవునికి కంపైన జీవితము. ఆయనకే కాదు, నీ పక్కవాడు కూడా కంపే. ఒకసారి ఆలోచన చేయండి. మనం అలాగున్నామా? దేవునికి ఇంపుగా ఉన్నామా, కంపుగా ఉన్నామా? ఒకసారి చెక్ చేసుకోండి. ఆయన లక్షణాలు నీలో ఉంటే నీవు ఎలాంటి దానవు? ఇంపైన దానవు. ఒక మాట చెప్తాను, ఎప్పుడు చెప్పుకున్న ఉదాహరణలే జ్ఞాపకం చేస్తాను. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం. చాలా కాలం క్రితం ఒక జరిగిన యథార్థమైన గాథ నేను విన్నది మీకు చెప్తున్నాను. ఒక 4 ఫ్రెండ్స్ కలిపి
వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, రోజు కలిసే వెళ్తున్నారు, కలిసే వస్తున్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ అమ్మా? రేపు పిల్లలు వినండి, పుస్తకం దిగిరా. ఎంతమంది ఫ్రెండ్స్ అమ్మా? మీకు ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే అవ్వదు. ఇక్కడ చెప్పాలి మీరు జవాబు. అమ్మా వెళ్తుంటే కొంత దూరం ప్రయాణం చేసేటప్పటికి వాళ్ళ నలుగురు దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంట. ఏ స్మెల్ వస్తుందమ్మా? ఏమ్మా ఏం చెప్పుకున్నావు ఇప్పుడు దాకానే? అమ్మా వెళ్తున్నారంట. ఆ వెళ్తుండే ఒకటి దగ్గర నుంచి ఏమొస్తుంది అంటే దుర్గంధం వస్తుంది. ఈలోపు ఒకడు అన్నాడు, ఏంట్రా ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్మెల్? నీ దగ్గర నుంచి అందరు చెక్ చేసుకుంటే ఒకడి దగ్గర నుంచి వస్తుంది. ఏంట్రా అంటే నా దగ్గర నుంచి. ఏంట్రా కంపు భయంకరంగా ఉందనంటే గబ్బు కంపు వస్తుందంటే నా సాక్షులు 3 నెలల నుంచి అయ్యే వాడుతున్నాను రా, ఉతకలేదు. ఎంత పని చేసావరా, రేపు కొత్త సాక్షులు తెచ్చుకో, ఆ పాత సాక్షులు ఉతికన్ను తెచ్చుకో, లేకపోతే అవి బయటపడి కొత్తవి కొనుక్కొని చెప్పేశారు. వెళ్ళాడు. మరలా 2వ రోజు వస్తున్నాడు. వస్తుంటే ప్రియులరా మళ్ళా కొంపు వస్తుంది. ఏంట్రా ఎక్కడి నుంచి వస్తుందండి? మళ్ళీ ఈరోజు ఎక్కడి నుంచి వస్తుందంటే ఒరే నా దగ్గర నుంచే వస్తుంది అన్నాడండి. ఏంట్రా అంటే కొత్త సాక్షులు వేసుకున్నాను రా, కానీ పాత సాక్షులు మర్చిపోయి నా జోబులో పెట్టుకుని వచ్చేసాను రా అన్నాడు. పాత సాక్షులు ఎక్కడ ఉన్నాయి? జేబులో. ఆ పాత యేసుని ఎరక్క ముందు ఆ పాత బ్రతుకుందే, క్రీస్తుని ఎరగకుండా చేసిన తప్పిదాలు పాపాలు ఇంకా మరలా సాతాను జ్ఞాపకం చేసుకుంటే నీ దగ్గర ఏమన్నా దాని సరుకు ఉంచుకున్నావా? మాట్లాడరేంటి? నో అని చెప్పాలి మీరు. ఉంచుకున్నారా ఎవరైనా? ఇంకేదైనా పాపం తలంపులలో, చూపుల్లో, మన యొక్క విశ్వాస ప్రమాణంలో, దానిలో ఆ పాప టొప్పుదల్లో చెప్తాం. ఈ జల్లరి యొక్క వాసన ఎలాగుంది? పరిమళ వాసనగా ఉంది. చెట్టు నుంచి వచ్చే ఫలములు, అలాగే ఆ యొక్క పువ్వుల నుండి. ఈ చెట్టు అయిన యేసుని ఆరాధిస్తున్నావు నీవు, మరి పరిమళం ఆయన ద్వారా సంపాదించుకున్నావా? నీవు కూడా సువాసన ఇచ్చేదానికి ఉన్నావా? ఒక్కసారి బైబిల్ చదువుదాం. లేఖనాలు ఎలా చెప్తున్నాయమ్మా చూడండి. పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 8వ అధ్యాయం, ఎంత చదివి 27వ అధ్యాయం 29వ వచనం. 27వ అధ్యాయం 29వ వచనం. 27 అతడు దగ్గరకు వచ్చి 27 చదవండి. అతని 27 రాసుకోండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచు. చాలు ప్రభునందు ప్రియులారా, యాకోబు వస్త్రములో ఏమున్నది చెప్పాలి మీరు అందరూ. ఇస్సాకు తండ్రి యాకోబుని దీవించేటప్పుడు అతని వస్త్రాల స్మెల్ చూశాడట. ఎప్పుడైతే వాసన చూశాడో ఆ వస్త్రములో నుంచట మంచిగా పండిన ఆ చేనులో నుంచి వచ్చే చేని వాసన లేకుందంట, ఆ పుష్పాల వాసన లేకుందంట. ఆలోచించండి. మరి నీ వస్త్రం, మన వస్త్రాలు మురికి గుడ్డల వలె ఉన్నాయి. మన నీతి మురికి గుడ్డల వల్ల ఉంది. మనల్ని యేసుక్రీస్తు రక్తములో ముంచిన వస్త్రం మంది. అవునా కదా? ప్రకటన గ్రంథం తీయండి, 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. వస్త్రం అనగానే మన జీవితం అని గుర్తుపెట్టుకోండి. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా ఎన్నో వచ్చునో చెప్పాను. 14 వచ్చిన. అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనెను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించు. చూడండి, ఈ పరిశుద్ధుల యొక్క వస్త్రాలట గొర్రెపిల్ల రక్తములో ఉతకబడినవే. చూసారా? ఆ రక్తం మన మురికి క్రియలను తెల్లగా చేసి సువాసన భరితమైన జీవితాన్ని కలిగించాడు యేసయ్య. అందుకనే యేసుక్రీస్తు ప్రభు జల్దరు చెట్టుగా ఆయన మనకేమిస్తున్నాడమ్మా? పరిమళ సువాసన ఇచ్చాడు. మనం కూడా సువాసన భరితంగా ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక 5వదిగా చెప్తున్నాను,
ఐదవ విషయం, పరమగీతములు 8వ అధ్యాయం 5వ వచనం అండర్లైన్ చేసుకోండి, చదువుదాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే, జల్దరు వృక్షము కింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన. చూడండి ప్రియులారా, జల్దరు వృక్షము క్రింద నిన్ను నేను లేపి తిని. గుర్తుపెట్టి అండర్లైన్ చేసుకోండి. జల్దరు వృక్షము కింద ఈ వధువునట లేపాడట దేవుడు. లేపాడు. లేపడం అంటే లేపుకుపోవడం కాదు. అంటే ఈమె పడిపోయిన స్థితి నుంచి ఆమెను ఏం చేశాడమ్మా? లేవనెత్తాడు. ప్రియులారా, ఈ లేవనెత్తుడు అనే మాట బైబిల్ భాషలో నిరీక్షణకు గుర్తుగా ఉంది. దేని గుర్తుగా ఉంది? నిరీక్షణ అంటే ఆశాభావం. నేను పడినను తిరిగి లేస్తానంటాడు ఒక భక్తుడు బైబిల్లో. మీరు ఎప్పుడు చదవలేదా? నేను ఆ రెఫరెన్స్ చూపించట్లేదు. దేవుడు 4 విషయాల్లో మనం లేపుతాడు. ఎవరిని లేపుతాడో చూద్దాం. అమ్మ జాగ్రత్తగానండి. 4 విషయములలో మనం లేపుతున్నాడు. ఇప్పటికి లేపాడు, లేపుతూనే ఉంటాడు. చదువుదాం. మొదటిది కీర్తన గ్రంథం 145వ కీర్తన 14వ వచనం, అలాగే 146:8 చదువమ్మా. యెహోవా పడిపోవారినందరినీ ఉద్ధరించును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. మొదటిది రాసుకోండి. ఏమండి? జల్దరు చెట్టైన యేసు ప్రభువు తన చెంతకు వచ్చిన వారు ఒకవేళ పడిపోతే ఉద్ధరిస్తాడంటే బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. బలపరిచి వారు చెయ్యి పట్టుకొని కృంగిపోయిన వారిని అందరినీ పైకి లేవనెత్తుతాడు. దేవుని స్తోత్రం. కృంగిన వారిని లేవనెత్తు దేవుడు. బాధల ద్వారా కృంగిపోయావా? సమస్యల ద్వారా కృంగిపోయావా? ఇబ్బందుల ద్వారా నలిగిపోతున్నావా? ఎక్కడ పడిపోయావో, ఏ సమస్యలో నలిగిపోతున్నావో, ప్రభు జల్దరు చెట్టు వలె ఆయన నీడకొచ్చున నిన్ను పట్టి పైకి లేవనెత్తుతున్నాడు. దేవుని స్తోత్రం. 146 దావీదు కీర్తన 8వ చరణం చదువుదాం. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. చూడండి ప్రియులరా, కృంగిపోతున్న వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెడతారు, ఇంకా కృంగదీస్తారు ఆ మాట ఈ మాట పలికి. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు జల్దరు చెట్టు కింద ఆమెను లేపినట్లుగా ఆయన హస్తములు చాపి నిన్ను పట్టుకుని కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తుతున్నాడు. ఇది మొదటిదే. రెండవది చూద్దాం. 147వ దావీదు కీర్తన 6వ చరణం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను. చూడండి ప్రియులారా, రెండవదిగా దీనులను లేవనెత్తుతాడు పైకమ్మా. ఎంత మంచి దేవుడు. నువ్వు దీనురాలుగా ఉండు, ధన్యురాలు అవుతావు. మరియమ్మ, కన్య మరియమ్మ ఎవరావిడి? దీనురాలు, ధన్యురాలు అయిపోయిందండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానిగా మారిపోయింది. నీవు ధన్యుడు ఎప్పుడవుతావు? నువ్వు గర్వించకూడదు. హంబుల్నెస్, నిన్ను నీవు తగ్గించుకోవాలి, నిన్ను నీవు అణుచుకోవాలి. అలా నిన్ను నీవు ఎప్పుడైతే నీకున్న స్టేటస్ చూడకుండా, నీకున్న చదువులు చూడకుండా, నీకున్నటువంటి ఆ ఆర్థిక స్థితిగతులు చూడకుండా, నీకు లోకములో ఉన్నటువంటి బంగ్లాలు చూడకుండా, హోదా చూడకుండా, పేరు ప్రఖ్యాతలు చూడకుండా, దేవుని సన్నిధిలో నిన్ను నీవు అణుచుకొని నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, నీవు దీనుడు గనుక నిన్ను ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. గర్విష్ఠుల్ని లేవనెత్తాడా? పడద్రోస్తాడు గర్విష్ఠుల్ని. చూడండి, మీకు కావాలంటే లూకాసు సువార్త తీయండి, 1వ అధ్యాయం అనుకుండా. అమ్మ 52 చదువమ్మా. తీసిన వాళ్ళు చదవండి.
సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి ధనవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. దీనులను ఎక్కించును. చూడండి, దీనులకిచ్చే 7 భాగ్యాలను ఒకసారి చెప్పాను మీకు. ఎవరైతే తాము తగ్గించుకుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు సింహాసనం వరకు. దీనులుగా ఉండాలి మనం. దీనుడుగా నువ్వు ఉన్నట్లయితే ఏదో ఒక రోజు ఆయన హస్తం నిన్ను పట్టి ఆ సింహాసనం మీద కూర్చుండి పెట్టేస్తుంది. ఇప్పుడు నీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండొచ్చు. తినడానికి తిండి దొరకపోవచ్చు, ఉండడానికి సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన వస్త్రం లేకపోవచ్చు, సరైనటువంటి ఆదరణ నీకు దొరకకపోవచ్చు, ఒకవేళ సరైన పరిస్థితులు ఈ లోకంలో నీకు అనుకూలంగా లేకపోవచ్చు. ప్రభు హెచ్చించే వరకు ఆయన చేతుల కింద నువ్వు ఎలాగుండాలట? దేన మనస్కుడు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన, దీనులను హెచ్చించి అనాథులను దీవించి, దీనులను హెచ్చించి అనాథులను దీవించి, దీన హృదయానాదములు విన దీనులొగ్గుము దేవా. దీన హృదయానాదములు విన దీనులొగ్గుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. మనస్కులై ఉండండి. చూడండి, ఈ వధువు ఆయన చేతి కింద ఉంది. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు చెయ్యి పట్టి పైకి లేవనెత్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి చదువు సరిపోద్ది. ఆ పై వచనం కూడా రాసుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, 1 కృంగిన వారిని లేవనెత్తుతాడు, 2 దీనులను అహంకారులను పడద్రోస్తాడు. గుర్తుపెట్టుకోండి. 3వది చూద్దాం. 107 దావీదు కీర్తన 41వ వచనము చదువుదాం. ఆయన దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. ఆయన లేవనెత్తును. చాలు, దరిద్రులను లేవనెత్తు. 113 కీర్తన 8వ చరణం కూడా చదువుదాం, ఆ తర్వాత వివరించుకుందాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప నుండి బేదలను పైకెత్తువాడు. చూడండి ప్రియులరా, పెంట కుప్పలో ఉన్న వారినట బేదలను పైకి లేవనెత్తేవారు. నేను ఇటీవల కాలంలో బీసీ కాలనీ వెళ్ళాను, జ్యోతి వాళ్ళ అక్క ఇంటికి వెళ్తే ఒక పెద్ద బంగ్లాలాగా ఉంది, బాగా డబ్బున్న వాళ్ళు కట్టుకొని వెళ్ళలేగా. ఒక 4-5 అంతస్తులు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద గదులు. నేను చూశాను, ఏంటి ఇల్లు ఎవరిదంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు అదేనే. దీనులైన వాడిని ఎప్పుడు నేను లేపేస్తాడో తెలియదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూడకో, కనిపెట్టుకో, ప్రభు వైపు చూడు, జల్దరు చెట్టు వైపు చూడు. నువ్వు పడిపోయిన స్థితి, నీ ఆర్థిక స్థితిగతులు ఏమైనా కానీ నీ ప్రభువు నిన్ను లేపడానికి సమర్థుడు. వాడలు బళ్ళు అవుతాయి చెప్పాలి, అది కూడా రాదా మీకు? శాంతులు బళ్ళు టీ అమ్ముకున్నవాడు ప్రధానమంత్రి అయిపోవడం ఏంటి విచిత్రంగానే. ఆలోచించండి.
ఎప్పుడు నీ పరిస్థితులు ఎలా కాలం ఎలాగ ఉండిపోవు, మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఇక ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగజేయవాడు, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు చూడండి ప్రియులారా, పెంట కుప్పలో నుండట దరిద్రులను పైకి లేవనెత్తేవాడు ఆయన. ఎంత మంచి దేవుడండి. నీ స్థితి ఏమైనా దానిని చూడకో, నీ ప్రభుని చూడు. ప్రభు మీద నమ్మకం పెట్టుకో. నీ ప్రభు నిన్ను ఏం చేయగలడు? తన చేతులతో నిన్ను లేపి అక్కడ కూర్చోబెడతాడు. ఆయన ఇష్టం అది. ఎంత మంచి అనుభవం. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? కురింగిన వారిని, దీనులను, పెంట కుప్పలోను దరిద్రులను. ఇప్పుడు 4వది ఏంటో చూద్దాం బైబిల్ ఏం చెప్తుంది. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడుదాము. ఇక్కడ చూడండి అమ్మా, 4వదిగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు మధ్యాకాశం దిగి వస్తాడు. ఆయన వచ్చే సమయానికి ఎంతమంది అయితే యేసును నమ్ముకొని సమాధి చేయబడి సమాధుల్లో నిద్రిస్తున్నారో అప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దానికట చనిపోయిన పరిశుద్ధులైన మృతుల సమాధిలో నుండి దేవుడు వారిని లేపబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది మనకున్న నిరీక్షణ. లేపడం అంటే నిరీక్షణ. ఇది ఇక్కడ చెప్తున్నాను. నిరీక్షణ అనగా నిద్రపోయేవాడు కాసేపటికో కూసేపటికో లేస్తాడా లేదా? నేను 1 గంట స్థితిని లేచి నా పనులకి, నా డ్యూటీకి వెళ్ళాలనుకుంటాడు. అలాగే మన ప్రభువుని నమ్ముకున్న పరిశుద్ధులు చనిపోయారు. ప్రభు పిలిచినందుకు వాళ్ళ సమాధుల్లో ఉన్నారు. మన పితరులు ప్రభు వచ్చినప్పుడు మనకంటే సజీవంగా ఉన్న పరిశుద్ధుల కంటే మృతులైన పరిశుద్ధులు మొదట లేచి మేఘముల మీద ప్రభువుని ఎదుర్కొని అక్కడికి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవం. అందుకే యేసును నమ్ముకున్న వారికి ఏమిచ్చాడు ఆయన? పునరుత్థాన శక్తి. ఏమిచ్చాడమ్మా? నాదు యాత్ర ముగియగనే చేరేదనే సయ్యా, కన్నులారా నా స్వామిని చూచెదనే సయ్యా. మళ్ళా నాదు యాత్ర ముగియగనే చేరేదనే సయ్యా, కన్నులారా నా స్వామిని చూచెదనే సయ్యా. ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వం నీకయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా సర్వం నీకయ్యా. పునరుద్ధానుడా. అందరూ పాడదాం. విజయశీలుడా, నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. ఓడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా. మోడు బారిన నా జీవితం చిగురించేనయ్యా,
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజు నీవయ్యా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, మహిమానాథుడా నా ప్రేమ పాత్రుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. కాబట్టి ఈ లోకయాత్ర ముగించిన పరిశుద్ధులందరూ సమాధుల్లో నిద్రిస్తున్నారు. ప్రభు రెండోసారి వచ్చినాడు. ప్రధాన దూత శబ్దానికి మార్పు నొంది పరదేశులను వాళ్ళ ఆత్మల ఆ దేహంలోకి వచ్చి మట్టికి మట్టి అయిన వారు మహిమ శరీరదారులే మేఘములో ప్రభుని ఆకర్షించుకుంటారు. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ఈ జల్దరు చెట్టు నీడలో పడిన ఈ వధువును ప్రభు ఏం చేశాడట? లేవనెత్తాడు. నిన్ను కూడా నీ పరిస్థితులు చూడడు, నీకున్న బాధలలో కష్టాలు, నీవెవరివైనా కానీ నీవు యేసుని కలిగి ఆయన కొరకు నీవు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఖచ్చితంగా నిన్ను ఆయన ఏం చేస్తాడు? లేవనెత్తాడు. సామెతల గ్రంథం 6వ 25వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది, బంగారు పండ్ల వంటిది. అమ్మ, సమయోచితముగా పలకబడిన. అమ్మ వినండి, దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ నిద్రపోతున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వినండి, సమయోచితముగా పలకబడిన మాట. సమయోచితం అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో అలా పలకబడిన మాట, సందర్భానుసారంగా మాట్లాడిన మాట, అనవసరమైన మాటలు కాదు, అవసరమైన మాట. చెప్పండి, ఏ మాట అమ్మా? అవసరమైన మాటట. వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదంట. అమ్మా, అవసరమైన మాట. వెండి పళ్ళెం తెలుసా మీకు? అమ్మా, చిన్నప్పుడు కాస్తో కోస్తో డబ్బులుంటే వెండి పళ్ళెం తీసుకొచ్చి దాంట్లో తినిపించారు మీ తల్లిదండ్రులు. తినిపించలేదా? పోన్లే, మీరు పేదల్లో అయితే మట్టి పిండిలో మట్టి కొండలో తిన్నా పర్లేదులేండి. వెండి పళ్ళెం తెలిసిన వాళ్ళకి చెప్తున్నా. సమయోచితంగా మాట్లాడిన మాటట వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది, గోల్డెన్ ఫ్రూట్స్ లాంటిది. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఉంటే ఒకసారి నెట్లో సెర్చ్ చేస్తే అది దాని అర్థం 25 సామెతలు 11 కొట్టండి, మీకు ఏం అర్థం అవుతుందో చూద్దాం. అమ్మ, ఇక ట్రాన్స్లేషను ఇలా ట్రాన్స్లేట్ చేశాడు. అస్సలు మీనింగ్ ఏంటో చూద్దాం, ఇంగ్లీష్లో చూద్దాం. చదవండి ఎవరైనా. A word fitly spoken is like apples of gold in settings of silver. ఈ వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండు ఏంటంట? యాపిల్ పండు అంటే జల్దర పండు అని రాయబడింది ఇంగ్లీష్లో. అమ్మా, బంగారు పండు ఏంటి? పండ్లలో కింగ్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఫలములలో రాజ ఫ్రూట్ ఇది. అందుకనే యాపిల్ ధనవంతుల యొక్క సొత్తుగా ఉంది. ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. 200 పెడితే కొనండి, యాపిల్స్ తినండి, మంచిది ఆరోగ్యానికి. అది కూడా చెప్తాను మీకు. సమయోచితంగా మాట్లాడిన మాట దేవుని మాట. గుర్తుపెట్టుకోండి, ఎవరి మాట? మన మాటలు కాదు, మనం ఎలా పడితే అలా మాట్లాడేస్తాం. పరిశుద్ధ గ్రంథములు 66 పుస్తకాల్లో అవసరాన్ని బట్టి మనకు కావాల్సిన మాటలు దీంట్లో ఉన్నాయి. ఈ మాటలట వెండి పళ్ళెములో పెట్టబడ్డాయి. ఏ పళ్ళెంలో? విలువైన విమోచన. వెండి అంటే విమోచించబడిన మన హృదయం అనే పళ్ళెంలో. చాలా ఆత్మీయ సత్యం ఇది, గుర్తుపెట్టుకోండి అమ్మా. వెండి పళ్ళెం అంటే వెండి అంటే విమోచన.
విడుదల. పాపము శాపములో ఉన్న మనల్ని విడిపించి ఆయన మన హృదయాన్ని వెండి పళ్ళెంగా చేసేసాడు. ఏ పళ్ళెం? ఈ వెండి పళ్ళెములో పెట్టబడిన దేవుని వాక్యం అనే మాట యాపిల్ పండు లాంటిది. గుర్తుపెట్టుకోండి. అమ్మ, మీకు అర్థమైందా? మన హృదయం ఏంటి చెప్పాలి? కడగబడి యేసు రక్తములో కడగబడిన విమోచించబడిన హృదయం పళ్ళెం. ఈ పళ్ళెములో గోల్డెన్ ఫ్రూట్ అంటే బంగారు ఫలమైన వాక్యాన్ని మన హృదయంలో పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, అంటే యాపిల్ చెట్టు విలువైనది. బంగారం విలువైందా, విలువ తక్కువదా అమ్మా? ఎందుకు అంత విలువ వచ్చిందంటే అది కాసే ఫలాలను బట్టి విలువ వచ్చింది. అర్థమైందా మీకు వాక్యం? ఇది అర్థం కావాలంటే మీకు ఇంగ్లీష్ బైబిల్ చదువుకున్న పిల్లలు తెలుగు అర్థం కాకపోతే ఇంగ్లీష్లో కూడా చూడండి, ట్రాన్స్లేట్ చూడండి. బంగారు పండు దేనికి పోల్చాడు దేవుడు అమ్మా? అమ్మా, యాపిల్ బంగారపు ఫ్రూట్ అంటే యాపిల్ ఫలం. ఈ బంగారపు ఫలం ఏంటంటే దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చిన ఫలం ఏంటంటే వాక్యం అనే ఫలం. ఇది కడగబడిన వారి హృదయాల్లో ఉండే బంగారు ఫలము. మరి మీ హృదయంలో ఉందా ఈ వాక్యం? మీ హృదయం వెండి పళ్ళెమేనా, మట్టి పళ్ళెమా అమ్మా? మీ దగ్గర వెండి పళ్ళెం ఉన్నా లేకపోయినా పర్లేదు, మీ హృదయం మాత్రం విమోచించబడిన హృదయమై ఉండాలి. అప్పుడు ఆ హృదయంలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. దీని గురించి 2 మాటలు. యోబు గ్రంథం 6:25 తీయండి తొందరగా. యథార్థమైన మాటలు. చూడండి, బైబిల్లో ఉన్న మాటలన్నీ ఎలాంటి మాటలు చెప్పాలి? యథార్థమైన బంగారు మాటలు. ఈ మాటలు నీకు ఎంతో బూస్ట్ లాగా ఉంటాయి. అమ్మా అమ్మా మాట్లాడొద్దు, 2 నిమిషాలు బయటకు రా, కూర్చో. యథార్థమైన దేవుని మాటలు నిన్ను ఎంతో బలపరుస్తాయండి. ఈ గ్రంథం నిన్ను బలపరిచే గ్రంథం. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే బైబిల్ చదవండి. యాపిల్ పండు లాంటి బైబిల్ వాక్యాన్ని చదవండి అమ్మా. 2వది సామెతల గ్రంథం 16:24. దేవుని మాటలు ఎంత శ్రేష్టమైనవో యూట్యూబ్లో ఉంటుంది చూడండి అమ్మా. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది, అవి ప్రాణమునకు మధురమైనవే. చూడండి, ఇంపైన మాటలట తేనె పట్టు వంటి వట ప్రాణానికి మధురమైనవి. దేవుని మాటలు ఎలాంటివమ్మా? మధురమైన మాటలు ఇవి. నిన్ను తేనె పట్టు లాంటట, తేనె ఎంత మధురంగా ఉంటుందో అలాంటి మాటలు ఇవి. హనీ, తేనె వల్లే ఉంటాయి ఈ మాటలు. అది మన ఎముకలకు ఏమిస్తాయి? దేవుని మాటలు ఆరోగ్యం, ఆరోగ్యం, ఆరోగ్యం. ఎంత మంచి అనుభవం. ఈ మాటలట ప్రసంగి గ్రంథం 10:12 చదువుదాం. ప్రసంగి 10:12. జ్ఞానుని నోటి మాటలు. చూడండి, మన ప్రభు పరమ జ్ఞాని. ఆ జ్ఞానములో నుంచి ఆయన మాట్లాడిన ప్రతి మాట మనకి ఎలా ఉందట? ఇంపు సువాసనగా ఉంది. అదే ప్రసంగి 12:11 చదవండి. ఇదంతా వినిన తర్వాత ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మాటలన్నీ మనం అనుసరించాలి. ఇదే డ్యూటీ మనకి. యెషయా గ్రంథం 54 చదవండి. 50వ అధ్యాయం 4వ వచనం. ముగించుకుందాం, చాలా అలసిపోయారు మీరు. అలసిన వాని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చూడండి ప్రియులారా, జ్ఞానం కలిగిన మాటలట అలసిన వానికి ఎలా ఉంటాయట? ఆదరణ కలిగించే మాటలు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే
ఆరవదిగా జల్దరు చెట్టు, యాపిల్ చెట్టు విలువైన ఫలములు కలిగినది అని బ్రాకెట్లో పెట్టుకోండి. ఏమండి, బంగారము దైవత్వానికి, బంగారం దేని గుర్తు? యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక జ్ఞాని ఏం పట్టుకొచ్చాడు? ఈయన దేవుని కుమారుడు, దైవం అని చెప్పి. రెండవదిగా మనం గమనించినట్లయితే బంగారం విశ్వాసమునకు గుర్తు. 1 పేతురు 1:7 మీరు చదవద్దులేండి. సరే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ జల్దరు చెట్టు సమయోచితంగా మాట్లాడబడిన దేవుని మాట వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది. చెప్పండి మీరు, ఏమర్థమైంది? సమయోచితముగా మాట్లాడేమన్న మాట వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది, యాపిల్ పళ్ళ వంటి ఫ్రూట్స్ లాంటిది. సమయోచితంగా పలకబడిన మాట ఎవరిది? దేవునిది. వెండి పళ్ళెం అంటే విమోచించబడిన మన జీవితం లేక హృదయం. మన హృదయములో పెట్టబడిన గోల్డెన్ ఫ్రూట్ ఏది? దేవుని వాక్యం. సరే, ఇక జల్దరు చెట్టు 2:5 ప్రకారంగా ఒకసారి చదివేద్దాం. పరమగీతములు. ప్రేమాతిశయము చేత మోర్చిల్లిపోయాను, ద్రాక్ష పండుల ఎడల పెట్టి నన్ను బలపరచుడి, పెట్టి ఆదరణ. చూడండి ప్రియులరా, మోర్చపోయిందంటే జబ్బు పడిపోయింది ఏమే. ఇప్పుడు జల్దర పండు పెడితే ఈమెకి ఏం కలుగుతుందట? ఆదరణ. అంటే చివరిగా మీరు ఆత్మీయంగా ఆలోచిస్తే యాపిల్ ఫలము ఆరోగ్యదాయని. ప్రియులరా, ముగింపులోకి వచ్చేసాను. యాపిల్ చెట్టు ద్వారా వచ్చిన ఫలము భుజించే వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. అందుకనే చిన్నప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు రోజుకొక యాపిల్ తింటే డాక్టర్తో పని, డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఇక్కడ మనకు డాక్టర్ అన్నారు అమ్మా, విన్నారు కదా ఈ మాట ఎప్పుడైనా? ఒక యాపిల్ పండు రోజు కంటిన్యూగా తిన్నారనుకోండి, శరీరములో వ్యాధులు రావు. డాక్టర్ దగ్గరికి పెద్దగా వెళ్ళే పని ఉండదు అనే నానుడు ఉంది. సరే, ఒక మాటలో చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువే ఈ యాపిల్ ట్రీ అయితే పేతురు 1 పత్రిక 2:24 పేతురు 1 పత్రిక 2, చనిపోయి జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకునేను, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా ప్రియులారా, ఇప్పుడు యాపిల్ చెట్టు ద్వారా ఫలము ద్వారా తిన్న వారికి ఏమొస్తుంది? ఆరోగ్యము, స్వస్థత. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యాపిల్ చెట్టు అయితే ఆయన ద్వారా మనకేమొచ్చింది? ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఆరోగ్యము. ప్రియులారా, ఆరోగ్యం కావాలంటే యేసయ్య గాయముల చెంతకు మనం రావాలి. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె బాగు చేయు వాడని, వారి గాయములనియు గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 53:5 రాసుకోండి. ఇక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువులో స్వస్థత ఉంది. శరీరానికి కలిగిన జబ్బైనా, మనసు కలిగిన గాయములైనా, మన జీవితంలో టాప్ టు బాటం ఏ వ్యాధినైనా ప్రభు ఏం చేయగలరు?
స్వస్థపరిచాడు ఆయన స్వల్పకాల దీర్ఘకాల వ్యాధులు. కాబట్టి ఈ ప్రియురాలు జల్దరు చెట్టు, అడవి వృక్షములలో జల్దరు చెట్లు ఎట్లలో ఆ యాపిల్ చెట్లు ఎలాగున్నదో నా ప్రియుడు అలాగున్నాడు. జల్దరు చెట్టు అనగా యాపిల్. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం చెట్టు ద్వారా? చెప్పండి వరుసనే. చెట్టు మొదటిది ప్రత్యేకమైనది, మన ప్రభు ప్రత్యేకమైన వాడు. రెండోది ఆదరించున్నది. 3, 4, 5 అయిపోయింది. ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. 5 ఏంటమ్మా? లేవనెత్తు. 7, 6 విలువైనది. అది ఏంటమ్మా? అది 7 అటువంటి జల్దరు వృక్షమైన యేసుక్రీస్తు ప్రభువుని ప్రియురాలైన నీవు కలిగి ఉండి ఈ 7 భాగ్యములను సంపాదించుకొని ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఆ మేఘం ఎక్కి యుగయుగాలు జీవించు భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనకెల్లరికూ ప్రసాదించును గాక. ఆమేన్.